రెండు వెజల్స్, ఇది V1 ఇది V2, రెండు వెజల్స్, దాంట్లో పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉంది? 7:8. ఇదే నిష్పత్తిలో ఉంది 13:5. 13:5. ఒక పాత్రలో 7 లీటర్ల పాలు తీసుకుంటే 8 లీటర్ల నీళ్లు తీసుకుంటాను. ఇంకో పాత్రలో 13 లీటర్ల పాలు తీసుకుంటే 5 లీటర్ల నీళ్లు తీసుకుంటాను. 7 + 8 అంటే మొత్తం ఇక్కడ నేను 15 లీటర్ల మిశ్రమం తీసుకున్నాను. ఇక్కడ నేను 18 లీటర్ల మిశ్రమం తీసుకున్నాను. 18 లీటర్ల మిశ్రమం తీసుకున్నాను. ఇది 15, ఇది 18. ఈ రెండు ఏం కావాలి? సమానమైన నిష్పత్తిలో కలపాలి. సమానంగా కలపాలి అని అంటే LCM ఆఫ్ 15, 18. LCM ఆఫ్ 15, 18. ఇక్కడ కూడా చూడండి సార్, నేను ఏదైతే ప్రీవియస్ మెథడ్ చెప్పానో దాంట్లో స్టెప్పులను తగ్గించుకుంటూ వస్తాను. నవ్వు ఇక్కడ చూడండి, లాస్ట్ నంబర్ 18. 18ని 15 డివైడ్ చేయాలి. 15లో ఏమేమి ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 5, 3. అంటే ఈ నంబర్ 5 తోటి విభజించబడాలి. 5 తోటి విభజించబడాలి. 18 అనేది 5 తోటి విభజించబడట్లేదు. సో 18కి 5 మల్టిప్లై చేస్తే 90. 90 15 ఆర్ల 90. డైరెక్ట్గా ఆన్సర్ 90 వచ్చింది. డైరెక్ట్గా ఆన్సర్ 90 వచ్చింది. డైరెక్ట్గా ఆన్సర్ 90 వచ్చింది. ఎప్పుడైతే 90 రాగానే దీనిని 6 తోటి మల్టిప్లై చేయాలి, దీనిని 5 తోటి మల్టిప్లై చేయాలి. 5 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, అదే నేను మీకు చెప్పింది. మల్టిప్లై చేస్తే 7 ఆర్ల 42, 8 ఆర్ల 48, 13 5ల 65, 5 5ల 25. ఇలా కూడడం బదులు ఇది 107, ఇది 73. 107:73. 107:73. నేనేమంటున్నానంటే ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడండి. ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మాత్రమే చూడండి. 7 ఆర్ల 42, ఇది 2. 5 3ల 15, 5. 2 + 5 7. ఫస్ట్ నిష్పత్తిలో ఫస్ట్ వాల్యూ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 తోటి ఎండ్ అవ్వాలి. 7 తోటి 2 అయ్యే 2 ఆప్షన్లు ఉన్నప్పుడు నెక్స్ట్ 8 ఆర్ల 48, 8. 5 5ల 25, 5. 8 + 5 13, 3. ఆన్సర్లో నెక్స్ట్ వాల్యూ 3 ఉండాలి. చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది సార్. చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్, రైట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ దీని మీద నేను ఒక స్పెషల్ 1 అవర్ క్లాస్ తీసుకుంటాను. చాలా మంది స్టూడెంట్స్ ఈమెయిల్స్ వాట్సాప్ పెడుతున్నారు, సార్ ఒక సపరేట్ సెషన్ తీసుకోండి సార్, దానివల్ల మాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ క్లియర్ ఉండాలి. ఎందుకంటే మీరు చాలా క్లాసులో ఈ కాన్సెప్ట్ మీరు రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్కి మాకు క్లియర్ కావాలంటే ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.